హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన ప్రశాంత్ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. మరి సలార్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 3 days అవుతుంది. మరి ఈ మూవీ 3 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ సలార్ మూవీ ఇప్పటికే హిట్ అవుతూ థియేటర్లో రన్ అవుతుంది. మరి ఈ మూవీలో ప్రభాసంతో పాటు శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ కుమార్, బాబీ సింహ చాలామంది యాక్టర్స్ నటించారు ఈ మూవీలో. అయితే ఈ మూవీ 3 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతో తెలుసుకుందాం. మరి ఈ మూవీ 3 days వరల్డ్ వైడ్లో 402 కోట్ల గ్రాస్ రాబట్టింది ఫ్రెండ్స్. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఓన్లీ 3 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ రాబట్టింది ప్రభాసన సలార్ మూవీ. మరి మూవీ డే 1 178 కోట్లు, అలాగే డే 2 117 కోట్లు, డే 3 107 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇలా ఎలాగో హాలిడే కాబట్టి ఇవాళ కూడా 90 నుంచి 100 కోట్ల గ్రాస్ రావచ్చు. ఇదైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీ ఈ 4 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ దాడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా 500 కోట్ల గ్రాస్ అయితే దాడుతుంది. మరి మూవీ లాంగ్ రన్లో 1000 కోట్ల గ్రాస్ దాడుతుందా లేదంటే అది ఇప్పుడే చెప్పలేము ఫ్రెండ్స్. మినిమం ఒక 5-6 రోజులు గడవాలి. అప్పుడు కానీ ఈ మూవీ 600 లేదా 700 కోట్ల గ్రాస్ కొట్టినప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది, ఖచ్చితంగా మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుందని. మరి ఈ యానిమల్ మూవీ తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సలార్ మూవీ హిట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే నిజం. మరి సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎంతమంది మూవీని చూసారో కామెంట్ చేయండి, ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి. నేను ఇప్పటికే 2 times చూసా. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ సెకండ్ రివ్యూ కూడా పెట్టా, ఒకసారి ఎండ్ కార్డ్స్లో వీడియో చెప్తా, ఆ వీడియో అయితే చూసేయండి. ఇక సలార్ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సలార్ మూవీని మిస్ కావద్దు. ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు మిస్ కావద్దు. చూసే ఉంటారు చాలామంది ఇప్పటికే. ఎందుకంటే ప్రభాస్ అని మనం ఎలా చూడాలి అనుకున్నామో అలా చూపించారు ప్రశాంత్ గారు. ఫస్ట్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మాస్ కట్అవుట్కి తగ్గ మూవీ పడింది. అది కూడా త్వరగా రానివ్వండి ప్రశాంత్ గారు. పార్ట్ 2 నేనైతే ఫుల్ వెయిటింగ్. అసలు సౌరంగ పర్వం ఫుల్ వెయిటింగ్. అసలు పార్ట్ 1 చూసింది చిన్న ఫిల్మ్. మన కేజీఎఫ్ సినిమా చూసినాం. కేజీఎఫ్ సినిమా చూసినప్పుడు ఎలా ఉంది మూవీ? బాగుంది. పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్లో ఉంది మూవీ. అలాగే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది ఒక ఎత్తు. పార్ట్ 2 సౌరంగ పర్వం ఇది నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మరి పార్ట్ 2లో ఎలా ఉండబోతుంది మూవీ అని నేనైతే ఫుల్ వెయిటింగ్. అసలు ఈ మూవీ చూసి వచ్చిన కాడ నుంచి ఒకటే, ఆ కాన్సార్ సిటీ, ప్రభాస్ ఉన్న లుక్స్, డైలాగ్స్, ఆ ఫైట్స్, ఇవి తప్ప ఏవి గుర్తురాట్లా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అటు కేజీఎఫ్కి తగ్గట్టు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు, ఇటు సలార్ మూవీకి తగ్గట్టు సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు రవి బద్రన్. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, డైలాగ్స్, ఫైట్స్ వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే ఉంది. అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ అస్సలు మిస్ కావద్దు. ఆ ట్విస్ట్, పార్ట్ 2కి సంబంధించిన ట్విస్ట్, మరి వరదా దేవ వీళ్ళిద్దరు శత్రువులుగా ఎలా మారారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూసండి. వీళ్ళు శత్రువులుగా మారేది మనకి పార్ట్ 1లో చూపిరు, పార్ట్ 2లో చూపిస్తారు. డైనోసార్ ఎలివేషన్ తాత గుర్తున్నాడు కదా, అది పార్ట్ 2లో వస్తుంది. మరి ఈ వీడియోని వస్తారు ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తప్పకుండా ఫాలో అవ్వండి.